యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములను తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కలో యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. చెప్తా చెప్తే ఇక్కడ 121వ కీర్తన. ఇది చాలా బాగుంటుంది కీర్తన. ఈ కీర్తన ఇండివిజువల్ కీర్తన, అంటే వ్యక్తిగతమైన కీర్తన. ఇండివిజువల్ ఉంటుంది, కమ్యూనిటీ ఉంటుంది. ఇశ్రాయేల్ వారు చేయు కమ్యూనిటీ ఉంటుంది. 90వ కీర్తనలో ఎట్లున్నది? మా 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 అని ఉంటుంది 90వ కీర్తన. 21 సార్లు ఉంటుంది మా అని. 90వ కీర్తనలో మా అని ఉంటుంది. ఇక్కడ నాకు అని ఉంటుంది, ప్లస్ నీకు అని ఉంటుంది. ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తి ఉంటాడు. ఈ యొక్క ఆది కాండం నుండి ప్రకటన వరకు ఈ 3 వ్యక్తులు ఉంటారు. ఫస్ట్ పర్సన్ అంటే మొదటి వ్యక్తి అన్నట్టు. నా అనేది మొదటి వ్యక్తి, మాకు అనేది రెండో వ్యక్తి కాదు. మొదటిలో ప్లూరల్, మొదటి వ్యక్తిలో నా అనేది సింగులర్, మా అనేది ప్లూరల్ అంటే బహువచనం అన్నట్టు. అది ఇక్కడ నీ అనేది ఎన్నో పర్సన్ అన్నట్టు. నీ అనేది రెండో పర్సన్. నా నీ. నా అంటే మొదటి పర్సన్, నీ అంటే రెండవ పర్సన్. అది సింగులర్ పర్సన్ అన్నట్టు. అంతా ఈ ఈ యొక్క 8 వచనాలు దీని మీదే ఉంటుంది. నా అనేది 3 సార్లు ఉన్నది, నీ అనేది 11 సార్లు ఉన్నది, నీకు, నీ, నిన్ను అనేది 11 సార్లు ఉన్నది అన్నట్టు. చాలా జాగ్రత్తగా మనము దీన్ని. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండలు ఇశ్రాయేలు దేశము, యెరూషలేము పట్టణము. అది కొండల మీద కట్టబడిన పట్టణం అన్నట్టు. కొండల మధ్యలో ఉన్నది అన్నట్టు. అది కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కొండలు అని అంటే ఇంకో మాట ఏంటిదంటే ప్రభుత్వం వైపు మనం కన్నులెత్తి చూస్తే వాళ్ళు ఇప్పుడు ఒక మాట అంటారు, రేపు ఒక మాట చెప్తారు. ఇప్పుడు ఇత్త అంటారు, రేపు ఈయన అంటారు. అట్లా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. అది ఎవ్వరు చేయరు, ఎవరు మనకు సహాయం చేయరు. యెహోవా వలనే మనకు సహాయం కలుగు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, సృష్టికర్త. ఆయన ఎవరు? సృష్టికర్త. ఆయన నీ పాదములను తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కొనుకడు అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ఇది ఎన్నిసార్లు ఉన్నదంటే కాపాడువాడు అనేది ఎన్నిసార్లు ఉన్నదయ్యా? 5 సార్లు ఉన్నది. ఇక్కడ కాపాడువాడు అని 5 సార్లు ఉన్నది. కాపాడువాడు. దీన్ని హెబ్రీ భాషలో సమ్మర్ అని అంటారు. ఈ కీర్తనల 1 నుండి
ఈ 150 వరకు 67 సార్లు కీర్తనల భాగంలో ఉన్నది. 67 సార్లు ఉన్నది కాపాడువాడు, కాపాడువాడు, కాపాడువాడు. నిన్ను కాపాడువాడు, నీ పాదములు తొట్టిలినియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కునుకడు అంటే నిద్రమత్తు లేదు. ఆయన నిద్రమత్తు పోడు అన్నట్టు. ఎప్పుడు నిద్రపోడు, మనల్ని చూస్తూనే ఉంటాడు, నిరంతరం చూస్తూనే ఉంటాడు. ఆయన నిద్రపోడు అన్నట్టు, కునికిపాటు కూడా రాదు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కునుకడు అని అంటే ఇశ్రాయేలు అని ఇక్కడ ఒక్కసారే ఉన్నది, ఇశ్రాయేలు అని. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలు ఇప్పుడు ఎట్లున్నది? మొత్తం తలగబడుతుంది. ఇశ్రాయేల్ దేశం అంతా తలగబడుతుంది, అగ్ని చేత తలగబడుతుంది. ఎట్లున్నది ఇప్పుడు? అగ్ని చేత తలగబడుతుంది ఇశ్రాయేల్ దేశం. అది ఎందుకంటే దేవుడికి పెట్టిన శిక్ష. అది ఆ పాపముల నుండి వారు బయటికి రాలేదు కనుక ఇప్పుడు 2-3 రోజుల నుండి తలగబడుతుంది, అంతా తలగబడుతుంది. ఇశ్రాయేల్ దేశం అంతా తలగబడుతుంది. కానీ దాన్ని కాపాడువాడు, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంతే, దానికి సమయం కేటాయించండి అంతే. యెహోవాయే నిన్ను కాపాడువాడు. కాపాడువాడు అనేది 5 సార్లు ఉన్నది. నిన్ను కాపాడువాడు ఎవరు? యెహోవా. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉంటాడు. కుడి ప్రక్క నీడగా ఉంటాడు. ఎంత మంచి నీడ అన్నట్టు అది. రాత్రి అయినను నీడనే, పగలైనను నీడనే. నిన్ను కాపాడువాడు యెహోవా నీకు నీడగా ఉంటాడు అన్నట్టు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను. పగలు ఏంటిది, రాత్రి ఏంటిది? ఎండ దెబ్బ ఏంది, వెన్నెల దెబ్బ ఏంది? ఎండ దెబ్బ అంటే మనకు తెలుసు. ఎండ దెబ్బ అంటే ఎండ పడుతుంది, తల తిప్పుతుంది, అందరికీ తెలుసు. కానీ వెన్నెల దెబ్బ ఏంది? రాత్రి వెన్నెల దెబ్బ ఏంటిది అంటే ఈ యొక్క రాత్రి చీకటిని రాత్రి అన్నాడు, పగటిని వెలుగును పగలు అన్నాడు. ఈ రాత్రి అనేది చాలా ఇంపార్టెంట్. అది రాత్రి వెలుగు పగలు చేసిండు కదా. వెలుగును ఏమన్నాడు ఆయన? పగలను వెలుగు అన్నాడు. ఈ చీకటిని ఏమన్నాడు? రాత్రి అన్నాడు. చీకటి సంబంధమైన దెబ్బలు అన్నట్టు. చీకటి సంబంధమైన దెబ్బలు కూడా ఉంటాయి మనకు, శోధనలు ఉంటాయి. శోధన అనేది చీకటి సంబంధమైనది. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయం రాకుండా. ఇది ఏ కీర్తనలు? యాత్ర కీర్తనలు, సాంగ్స్ ఆఫ్ అసెంట్స్ అంటారు అన్నట్టు. అసెంట్ అని అంటే మనం ఇక్కడ నుండి బయలుదేరి యెరూషలేముకు పోయేటప్పుడు ఇది పాడుకునే కీర్తన. ఇక్కడ యూదులు ఉంటారు కదా, యూదులు ఇక్కడ ఎంతమంది అందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఈ కీర్తనని పాడుకుంటారు అన్నట్టు. అపాయం, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. యెహోవా నిన్ను కాపాడుతాడు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను
కాపాడును. నిరంతరము కాపాడతాడు ఆయన. ఒక రాత్రే కాదు, ఒక పగలే కాదు, ఒక వారమే కాదు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోతాండ్రు? యెరూషలేముకు పోతాండ్రు. అప్పుడు మాత్రమే కాదు, నిరంతరము ఆయన రాకపోకలేందు కాపాడతాడు. ఇది చాలా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. మనము రాకపోకలేందు కాపాడేవాడు ఆయన కాపాడతాడు. రాకపోకలేందు కాపాడతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన మీదకిలో దీవించి ఆశీర్వదించును గాక.